అమెరికాల మధ్య డీల్ కుదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు 4 నెలల కనిష్టానికి పడిపోయాయి. అయితే భారత్ వంటి దిగుమతి దేశాలకు మాత్రం రవాణా భారాలు తప్పడం లేదు. ఇన్నాళ్లు చమురు రవాణాకు అడ్డుపడిన హార్మోజు జలసంధి ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నా కొత్తగా ఆయిల్ ట్యాంకర్ల కొరత వచ్చిపడింది. యుద్ధ సమయంలో అక్కడ అమర్చిన సీ మైన్లు, పెరిగిన బీమా ప్రీమియాలు ఇప్పుడు ఆయిల్ ట్యాంకర్లకు తీవ్ర కొరతను సృష్టించాయి. దీంతో వాటి ధరలకు అమాంతం రెక్కలొచ్చాయి. తాజాగా పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్ కు చమురును సరఫరా చేయడం కోసం ఓ సూపర్ ట్యాంకర్ ను బెంచ్ మార్క్ ధర కంటే 897% ఎక్కువ చెల్లించి బుక్ చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దాదాపు 20 లక్షల బ్యారెళ్ల చమురును మోసుకురాగల సామర్థ్యం ఉన్న ఈ అతిపెద్ద క్రూడ్ క్యారియర్ ను దక్షిణ కొరియాకు చెందిన సినోకోర్ అనే లాజిస్టిక్ సంస్థ నిర్వహిస్తోంది. ట్యాంకర్ల ధరలు ఈ స్థాయిలో పెరగడం ఈ ఏడాదిలో ఇదే తొలిసారి అని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు యుద్ధం సమయంలో హార్మోజ్ జలమార్గంలో ఇరాన్ వందల కొద్ది సీ మైన్స్ ను పరిచింది. ఇప్పుడు అదే సవాల్ గా మారింది. సీ మైన్స్ ను తొలగించడం ఆలస్యం అవుతూ ఉండటంతో నౌకల రవాణా నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటికే యుద్ధం కారణంగా హార్మోజ్ వద్ద వేలాది నౌకలు నిలిచిపోయాయి. అవన్నీ అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరేందుకు కొన్ని నెలల సమయం పట్టొచ్చనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఖాళీ ట్యాంకర్లకు విపరీతమైన కొరత ఏర్పడింది. మరోవైపు యుద్ధం ముప్పుతో బీమా ప్రీమియంలు కూడా భారీగా పెరగడంతో ట్యాంకర్ల లభ్యత క్లిష్టంగా మారింది. ఈ పరిణామాలతో వీటి ధరలు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన డీల్ ప్రకారం 30 రోజుల్లోపు హార్మోజ్ లో సీ మైన్స్ ను తొలగించకపోతే రానున్న రోజుల్లో ఈ ట్యాంకర్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ట్యాంకర్ల ధరలు పెరగడం ఆసియా రిఫైనర్లపై తీవ్ర ప్రభావం పడనుంది. రవాణా ఖర్చులు పెరిగితే ముడి చమురు దిగుమతిపై అదనపు భారం పడుతుంది. ప్రధానంగా గల్ఫ్ చమురుపై ఎక్కువగా ఆధారపడే భారత్, చైనా లాంటి దేశాలకు ఇది ప్రతికూల పరిణామమేనని నిపుణులు అంటున్నారు. దిగుమతి వ్యయాలను పూడ్చుకునేందుకు రిఫైనర్లు రిటైల్ ధరలను పెంచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా రిటైల్ వినియోగదారులకు తక్షణమే ఆ ప్రయోజనాలు చేరకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 4 నెలల కనిష్టానికి తగ్గి $76 వద్ద ట్రేడ్ అవుతోంది. శాంతి ఒప్పందంతో ముడి చమురు ధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ ఈ ఏడాది రెండో అర్ధ భాగంలో వీటి ధరలు మళ్లీ పెరగొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు భారీగా తగ్గాయి. ఇప్పుడు హార్మోజ్ ను తెరవడంతో అనేక దేశాలు నిల్వలను పెంచుకోవడంపై మళ్లీ దృష్టి పెట్టాయి. ఫలితంగా రాబోయే కొన్ని నెలల పాటు చమురుకు డిమాండ్ ఉంటుందని, అందుకే మరోసారి ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.